రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాదమిట్టపల్లి గ్రామ నివాసి చిత్తులూరు రమేష్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ బలోపేతానికై దశాబ్దాల కాలాలుగా శ్రమిస్తున్న శ్రమజీవి రమేష్ గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ పాలనలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా అక్రమ కేసుల్లో ఇరికించిన కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ముందుకు సాగుతూ ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తల్లాడ మండల అధ్యక్షులుగా కీలక బాధ్యతలు చేపట్టి ముందుకు సాగుతూ కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలిచిన దిగ్జూచి మన చిత్తులూరు రమేష్ అంటున్నాం మిట్టపల్లి స్థానిక ప్రజలు. ఖమ్మం పట్టణ కేంద్రంలో ఎస్ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఆటో యూనియన్ కార్మికుల పక్షాన వారి సమస్యలపై మాట్లాడింది. కార్మికులకు తోడుగా నీడగా ఉంటా అంటూ నా వంతు సహాయ సహకారాలు అందజేస్తాను అంటూ భరోసా అందించిన అన్న మన చిత్తులూరు రమేష్. जावेद भाई ఇప్పుడు మనకి సంతోషకర విషయం ఏంటంటే మన ఖమ్మం జిల్లా జావేద్ గారు ఎప్పుడు మన ఆటో యూనియన్కి అండగా ఉండే వ్యక్తి. ఈనాడు ఇక్కడ ఉన్న జనాభాలో దరిద్రంలో దిగువ ఉన్న జనాభా ఎక్కువ ఉన్నారు. కేసు ఏమైనప్పటికీ లక్ష్మణ్ గారు ఎక్స్ఎల్ఎల్సీ అందరూ స్వాగతం. లక్ష్మణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా స్వాగతం అవుతాం. అందరికీ సంతోషకర విషయం. ఈనాడు భవన కార్మిక నిర్మాణ కార్యకర్తలు మనం ఎంతో కష్టపడి కొంతమంది విలాస జీవితానికి గడపడానికి మనం ఎంత కష్టపడతామో మనకి తెలుసు. ఒక్కొక్కసారి మూడు స్టేర్లు 4 స్టేర్లు కట్టాలంటే ఒంటి కాళ్ళ మీద నిలబడి పేనాలు కుప్పిట్లో పెట్టుకొని చేసే వ్యక్తులు. మనం పనికి వెళ్తే అన్నం కట్టుకొని పొద్దునే పనికి వెళ్తే మన పిల్లలు బయటకు వచ్చి మా డాడీ ఇంత రాలేదు అని చెప్పి బయటకు వచ్చి చూస్తారు. ఏదైనా కర్మ కానీ అక్కడ ఏదైనా జరిగిందనుకో మన పరిస్థితి ఏంటి? దానికి అండగా మనకి బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత అసెంబ్లీ ఎలక్షన్లో మన కొత్త సీతారామన్ గారు మమ్మల్ని మండల అధ్యక్షులు నిద్రపోని లేదు, వార్డు నిద్రపోని కూడా ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటూ మన వద్దు కాంగ్రెస్ పార్టీ అంతగా లేకపోయినా ఐఎన్టీసీ ప్రతి ఒక్కరికే కార్యక్రమం ఉండేది. ఈ ఐఎన్టీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ లేదు. ఎందుకంటే ఒకసారి భారీ తుఫాను వస్తుంటే అసలు వాళ్ళు అధ్యక్షులు చేయకుండా ఉంటే నేను పోయి ఆనాడు రాజీవ్ గాంధీ బొమ్మకి దండేయడం జరిగింది. ఐఎన్టీసీ తరఫున మనందరికీ తెలుసు. అసలు ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులు ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు మన దేశం మీద కొన్ని ఉగ్రవాదులు అణుబాంబు తయారు చేసే సిద్ధులు మస్తస్తులు ఆ దేవాలయానికి ఎవరు తెలరు. మన మీద అణుబాంబు తయారు చేసి వేయాలని చెప్పి కసిపెట్టుకు తయారు చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు వాళ్ళని అక్కడక్కడికి భూభక్తి చేయడం జరిగింది. అది కడుపులో పెట్టుకొని ఆ చనిపోయిన వ్యక్తి మనవడు ఆమె దగ్గర గన్మ్యాన్గా చేరి ఆమెని నిర్దాక్షంగా చంపడం జరిగింది. ఆమె ఎవరి కోసం చనిపోయింది? ఈ దేశం కోసం చనిపోయింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మన దేశంలో ఎన్టీ ప్రభాకర్ ఎక్కడెక్కడ అరాచకాలు చేస్తుంటే
కథ మాట్లాడి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి.